హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మత విశ్వాసాల ప్రకారం గురువారం రోజు ఉపవాసం చేసేటప్పుడు కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలి. మీరు గురువారం విష్ణువు కోసం ఉపవాసం ఉంటే దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ నుండి తెలుసుకోండి. గురువారం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున బృహస్పతిని పూజించడం వలన ఆనవాయితీ. బృహస్పతిని గురువారం పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల జాతకంలో అశుభ గ్రహాల ప్రభావాలు తొలగిపోతాయి. బృహస్పతిని ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం గురువారం ఉపవాసం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. గురువారం ఉపవాస నియమాలు. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. గురువారం ఉపవాసం దేవుడి ముందు ఉంచాలని ప్రతిజ్ఞ చేయండి. ఈ రోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి. బృహస్పతి, విష్ణువు విగ్రహాలను ఒక బలిపీఠంపై ఉంచండి. వాటిని పంచామృతంతో అభిషేకం చేయాలి. అలాగే చందనం, పసుపు, తిలకం రాయాలి. బెల్లం, శనిగలు, ఎండు ద్రాక్ష, అరటి పండ్లు చేర్చడం మర్చిపోవద్దు. గురువారం వ్రతకథ చదవండి. అలాగే వేద మంత్రాలు పఠించండి. ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. భక్తి శ్రద్ధలతో పూజ చేసి దేవుడికి హారతి ఇవ్వాలి. గొడవలకు దూరంగా ఉండాలి. ఎవరిని దూషించకూడదు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి లభిస్తుంది. గురువారం ఉపవాసం ఉంటే పితృదోషం తొలగిపోతుంది. ఈ వ్రత ప్రభావంతో వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో స్వల్ప జీవితకాలం ఉండే అవకాశం ఉంటే ఈ ఉపవాసాన్ని తప్పనిసరిగా పాటించాలి. అనుగ్రహం లభిస్తుంది. ఈ ఉపవాసాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈ వ్రత ప్రభావంతో ధన సంబంధ సమస్యలు తొలగిపోతాయి. జాతకం నుండి అశుభ గ్రహాల ప్రభావాన్ని తొలగించడానికి గురువారం ఉపవాసం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల గౌరవం కూడా